బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న మెదక్లో ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. కీలక నేత వంటేరు ప్రతాప్ అలకబాట పట్టినట్టు తెలుస్తోంది. మెదక్ పార్లమెంట్ సీటు తనకు కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని మెదక్ అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక వంటేరు ప్రతాప్ పార్టీ వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు కీలక నేత పార్టీ మారుతుండటంతో క్యాడర్ అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. వంటేరు ప్రతాప్ తో పాటు మరికొంతమంది జిల్లాలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం ఉన్న గజ్వెల్లో బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తుండడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సొంత నియోజకవర్గంలోనే ఇటు ప్రధానంగా నిన్న ఎంపీ టికెట్ ప్రకటన తర్వాత మెదక్ ఎంపీ టికెట్ ఆశించినటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ చేరుతున్న వార్తలు కొంతకాలంగా వస్తున్నాయి. సో ఆయన మెదక్ ఎంపీ టికెట్ ఆశించారు. మెదక్ ఎంపీ టికెట్ తనకు వస్తుందని చెప్పి కూడా ఆయన తన నియోజకవర్గంతో పాటు మెదక్ పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేసుకోవడం కావచ్చు, తనకు పార్టీ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్టు కూడా ఆయన చెప్పుకున్నారు. సో చివరి నిమిషంలో మాత్రం ఆయన నిన్న సుదీర్ఘ సమావేశం గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొన్న అయితే మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కొంత సస్పెన్స్ అయితే క్రియేట్ అయింది. ఎవరిని ప్రకటించబోతున్నారని మొత్తంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు జిల్లా నేతలు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు వీరంతా కూడా సమావేశమై మాజీ కలెక్టర్ అయితే ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆ పేరును అనౌన్స్ చేశారు. సో మెదక్ అభ్యర్థిగా మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరు అనౌన్స్ చేశారు. బయటకు వచ్చిన వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా తను పోటీ చేసే స్తోమత లేదంటూ కూడా మీడియాతో చెప్పుకున్నారు. కానీ ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారని, గతంలో ఆయన టీడీపీలో పనిచేశారు, తర్వాత కాంగ్రెస్లో కూడా పనిచేశారు. సో అప్పటి మైనంపల్లి హనుమంతరావుతో కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డితో కావచ్చు అప్పటి పరిచయాలు ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన వీళ్ళంత త్వరలోనే ఆయన పార్టీ మారుతారంటూ కూడా నియోజకవర్గంలో కావచ్చు ఆయన అనుచరులో చర్చ జరుగుతుంది. సో ఆయన అయితే ఎంపీ ఎన్నికలకు ముందు ఈ మధ్యకాలంలోనే ఆయన పార్టీ మారేందుకు అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతుంది. సో ఒకవైపు గజ్వెల్ నేతలే ప్రధానంగా ఇటు వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు మరికొద్ది మంది నేతలు కూడా పార్టీ మారేందుకు ఆలోచన చేస్తున్నట్టు కూడా ఉండడంతో ఇటు ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో కేసీఆర్ సొంత నియోజకవర్గంలో నేతలు పార్టీ మారితే క్యాడర్ అయోమయానికి గురవుతుందంటూ సో ఎన్నికల ముందు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సినట్టు కూడా పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు గజ్వెల్ నియోజకవర్గంలో ఇటు ముఖ్య నేతలతో పాటు గజ్వెల్ నియోజకవర్గంలోనే ఇప్పటికే తూప్రాన్ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ నుండి ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే బీఆర్ఎస్లో గెలిచిన కౌన్సిల్ అందరూ కూడా అధిష్టానం పైన అయితే బీఆర్ఎస్ అధిష్టానం పైన అసంతృప్తి వెళ్ళగక్కుతూ వారంతా కూడా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్గా కూడా అంటే బీఆర్ఎస్ చేతుల నుంచి మున్సిపల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు గజ్వెల్ నియోజకవర్గంలోని పలు మండలాలు కావచ్చు, ఇటు ముఖ్య మున్సిపాలిటీలైన వాటిలో కూడా బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు ఎక్కువైపోయాయి. సో ఈ చర్చ జరుగుతుంది, గ్రూపు తగాదాలు ఎక్కువైపోయిన చర్చ జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే మీరంతా కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కౌన్సిలర్లు పార్టీ మారడం, తూప్రాన్ మున్సిపాలిటీ చేజారిపోవడం, మరోవైపు అయితే వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన అయితే నెలకొంది. సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకున్నట్టయితే ప్రధానంగా మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మెదక్ మినహా మిగతా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా కూడా ఈ మధ్య కాలంలోనే ప్రధానంగా ఇటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, పటాన్చెరు ఎమ్మెల్యే తర్వాత నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా ఈ మధ్య కాలంలోనే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, తదనంతరం వారంతా కూడా పార్టీ మారతారని ఒక చర్చ జరిగింది. సో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధానంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ఒకవైపు చర్చ జరుగుతుంది. మరోవైపు గజ్వెల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి నేతలు పార్టీ మారతారని ఒక చర్చ జరుగుతుంది. సో మరి ఇప్పటికే తూప్రాన్ మున్సిపాలిటీల్లో కూడా పలువురు కౌన్సిలర్లు పార్టీలు మారారు. అంటే ఒకవైపు క్షేత్రస్థాయిలో పార్టీలు మారుతున్నారు, మరోవైపు నియోజకవర్గ స్థాయి నేతలు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, మరోవైపు రాష్ట్ర స్థాయి నేతలు కూడా బీఆర్ఎస్ నుంచి అయితే కాంగ్రెస్ వైపు వెళ్తుండడంతో కొంత పార్టీ శ్రేణులు ఆందోళన నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఒక మెదక్ స్థానాన్ని మాత్రం ఈజీగా గెలుచుకోవచ్చని భావించినప్పటికీ నేతలు పార్టీ మారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా ఇప్పటికీ సమావేశం కూడా ప్రారంభమైంది. అక్కడికి నేతలందరూ చేరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కి జిల్లా నేతలందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. సో వారందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే పార్టీలు మారుతారనుకున్నారో వారందరినీ కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం కూడా
అయితే కేసీఆర్ ఫామ్ హౌస్లో సమావేశం కొనసాగుతుంది. సో వారి నేతలందరినీ కూడా అక్కడికి పిలుచుకొని మాట్లాడుతున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సో కానీ ఒకవైపు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పార్టీ మారమని అధిష్టానం వద్ద చెప్పుకొని మరోవైపు కాంగ్రెస్ నేత అధిష్టానంతో కావచ్చు, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ నేతలు టచ్లో వెళ్తుండడము, పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకునడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంటుంది. రాబోయే ఎన్నికల్లో ఇవి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన అయితే కొనసాగుతుంది.